చెల్లిస్తున్నాను. ఆత్మలో వర్ధిల్లుట అనే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు. ఈ లోకంలో మరి మనం ఉన్నప్పుడు దేవుడు వాక్యాలు ఎన్నో మన ముందు బయలుపరుస్తూ ఉంటాడు. హబక్కూకు మరి 3వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, 2వ అధ్యాయం కింది వచనంలో, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అనే మాటల ద్వారా దేవుడు మాట్లాడుచు. సంవత్సరాలు జరుగుచుండగా మరి దేవుడు కార్యాలు నూతన పరుస్తూ ఉంటాడనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన పరచటం, సంవత్సరాలు గడిచిన సంవత్సరం మన జీవితం ఏ విధంగా ఉంది, మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగానే మనం జీవించాలనా? అలా జీవించటం దేవుని చిత్తం కాదు. మరి విశ్వాసులమైన మనము ఆత్మలో మరి ఏ విధంగా వర్ధిల్లాలి? సంవత్సరం గడిచిన సంవత్సరం నా జీవితం ఇలాగే ఉంది, ఆత్మీయతలో కొదువుగా ఉన్నాను, ప్రార్థనలో కొదువుగా ఉన్నాను అనే విశ్వాసంలో మనము మరి నిలకడగా లేనటువంటి వారిగా మనం ఉన్నామా? కాదు, అలాంటి జీవితం కాదు. నూతన సంవత్సరంలో మరి దేవుడు మనల్ని ప్రవేశింపచేసినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? ప్రతి దినము నూతన పరుస్తూ, మరి సంవత్సరములు గడుస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా నూతన పరుస్తూ ఉంటాడో మన జీవితం కూడా నూతన పరచబడుచూ ఉండాలి. అంటే ఇంకా ఎక్కువగా ఆత్మీయతలో, ప్రార్థనలో ఇంకా ఎక్కువగా బలపడుతూ, ఇంకా ఎక్కువ నడుస్తూ ఉండాలని హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. మరి దేవుడు మరి యెషయా ప్రవక్త ద్వారా కూడా మరి 10వ అధ్యాయము 27వ వచనము 27వ వచనము ఏమని సెలవిస్తుందనంటే, ఆ దినమున మీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. చూడండి, దేవుడు ఆయన బరువు ఆయన మోసుకున్నాడు ఈ లోకంలో. ఆ దినము అని అంటే నిజంగా మనము బరువు అంటే బరువులు మోయటం కాదు. దేవుడు ఈ లోకం అనే పాపంలో ఉన్న బరువును ఆయన తీసేసుకొని మరి మన మీద ఉన్న ఆ యొక్క మెడ మీద ఉన్న కాడిని ఆయన కొట్టివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొట్టివేయటానికి, పాపంలో మనం జీవిస్తున్న నరకానికి వెళ్ళకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మరి ఏ ఒక్కరం కూడా ఒకవేళ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయన మరి కల్వరి శిలువలో మరణించకపోతే, ఆయన మరి నేను మీకోసం, ఆయన మన కోసమే పాపాలను భరించిన దేవుడు కనుక మన బరువు కూడా ఆయనే మోసాడు. కాబట్టి ఆయనే ప్రతి కాడినంతటిని కూడా దేవుడే కొట్టివేశాడు. కాబట్టి మన బరువు ఆయనకిచ్చినప్పుడు ఆయన మన మీద ఉన్న కాడిని కూడా దేవుడు కొట్టివేయగలిగిన